भवते भिक्षां देहि भवते भिक्षां देहि దీర్ఘయిస్తున్నాయన నీకు శుభం బహుగాక. తాతయ్య బాబు తమది ఏ ఊరు తాతయ్య? బాబు దేశ సంచారులమైన మా బోటి సాధువులకు ఒక్క ఊరును ఉంటుందా? ఎక్కడ ఉంటే అదే మా ఊరు బాబు. అయితే తాతయ్య మీరు ఏ చోటు నుండి చోటుకు విచ్చేయుచున్నారో తెలపండి తాతయ్య. నిజము చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరంలో ఉందిలే బాబు. అయినా పసిబిడ్డవు, నీకు ఎందుకు ఆ ఊరి పేరు? పోనిమ్ము తాతయ్య, ఈ చోటు నుండి మరి చోటుకు వెళుతున్నారు, అది అయినా తెలపండి తాతయ్య. ఆహా, పెట్టు కొంచెమైనా కూత ఘనమగా ఉంది. సరే చెప్తాను విను. ఇటకు సమీపములో నున్న కందిమలైపల్లిలో శ్రీ 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 వీరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారని వారిని దర్శించి కొరకై వెళ్ళుచున్నాను నాయన, వెళ్ళుచున్నాను. ఆహా, అయితే తాతయ్య నేను కూడా మీ వెంట వచ్చుటకు అనుమతి ఇవ్వండి తాతయ్య. అట్టి దైవాంశ సంభూతులు ఏ చోటునున్నారు అని నా మనమున చింతించుచుంటిని. అట్టి మహనీయుల వార్త వినిపించి నా జన్మ తరింప చేసుకున్నట్టుకు మార్గదర్శకులైతే మీ మేలు ఎన్నటికీ మరో జాలను తాతయ్య, మరో జాలను. ఆహా, ఏమి వైపరీత్యము! ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు. ఇంతటి బాల్య దశలోని ఇంత విపరీతమైన వినయ విధేయతలతో కూడిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అలబడినవి. ఇట్టి సునాత్ముని పెట్టుకుని పోతేమా ఈతని తల్లిదండ్రులు చావం వదెదరు గాన ఈతను తప్పించుకొని వెళ్ళిపోవటే మంచిది. తాతయ్య గారేమిటో సందేహిస్తున్నట్లున్నారే. తాతయ్య తమకేమీ భయము వలదు, దయచేసి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి తాతయ్య. బాలక, నీవు ఇంకా పసిబిడ్డవు, కొద్ది దినములు తడువు చేయము. నీ తల్లిదండ్రుల సేవ చేయొచ్చు, మరి ఇష్టముగా ఆశీర్వాదములంది పెద్దల సన్నిధికెళ్ళుట మంచిది. కావున ప్రస్తుతముడి తలంపులు ఆపుకొని సమయముడికై వేచి ఇండుము. తాతయ్య నన్ను అపార్థము చేసుకునక దయచేసి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి తాతయ్య. ఆహా, ఈ బాలకుడు తన పట్టి విడవకున్నాడు. ఈతను తప్పించుకొని వెళ్ళిపోవటే మంచిది. నేను ఈ రాత్రి ఆ కనిపించే రామాలయమున నిద్రించి తెల్లవారగానే లేచిపోయేదను. వస్తాను నాయనా. అలాగునే తాతయ్య. మహాప్రసాదము తాతయ్య. ముసలోడా భిక్షానికై అర్థించిన తాతయ్య గారు తండ్రి. అరకాయకి వెళ్ళొస్తున్నా కొడుక గే అరామ్మి ఇంకా వెనకాలేదు మామిడి చెట్లకి వెళ్ళిపో. భిక్షము వేసి ఉన్నాను అంతే తండ్రి, నేను ఏమీ మాట్లాడలేదు తండ్రి. इधर हाय देखो मर बेटा. अरे राम, हमारा बेटा मस्त जी.
వానికే हाँ ఏం భాస్కర్ కొడుకు అనుకుంటున్నా ఏయ్ क्या जी ముసలోడు ఏమో చెప్పుకుంటున్నారు అవునా నేను చెక్కిన కూకొని ఈనుకొని ఉండా అవునా కొస 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 అని చెప్పుకుంటున్నారు వానికి ఏమన్నా కొంచెం బుద్ధి మర్చి బోల్ मैं తు బోల్ मैं बोल दूं जी बेटा మా మాట వింటావు కదా నా చిన్ని కుమారుడు కదా నా చక్కెర లడ్డు కదా మీ నాన్నగారు అలా చెప్తే అలా చెప్పబేటా ఇంకొకటి చెప్పు చక్కెర మిఠాయి నా రింగు రోడ్డు కదా బైపాస్ కదా రింగ్ రోడ్డు బోల్ బేటా అలాగనే తండ్రి అలాగే తండ్రి బోల్ జీ నాకు ఎట్లుందో ఏమిటండి అట్లే ఉంది ఏమి కడుపుకి ఏమిటి నాకు తెలుస్తూ ఉంది బిర్యానీ పోస్ట్ కొనుక్కుంటాను ఇంకా పెట్ట మీద నేను బెంగ హరిలా హల్లా కనుక బోల్ జీ బోల్ బేటా నేను ఎట్లా చెప్తే అట్లా అంటావు కదా అలాగనే ఆ తండ్రి బోల్ హల్లా కర్రకో సీదా బోల్ హల్లా అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు వరిసులిల్లాహ్ అల్లాహు నమ శివాయ అదే పెద్ద మటన్కు చర్మ తీసేది అది చెప్పు గబ్బకు తెగాను మళ్ళీ ఆంబులెన్స్ జ్ఞాని కత్తిరిచేస్తున్నా కొడుక హరిలా వాడి తండ్రి ఎలా తండ్రి ఎప్పుడు చేస్తున్నా కొడుక నన్ను పక్కన వదిలేస్తా. రక్తం ఎక్కించి పక్కన పో. అరే, సమయకు. मैं बोल दूं जी आओ. बेटा మీ నాన్నగారికి ముండ కప్పు వచ్చిందంటే నిన్న కొట్టలేక నన్ను కొట్టి 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 చంపేశాడు బేట అల్లకరకు పోరు బేట కాదా అదెట్లాంటిది కమ్మండ కోపంకో కాదగే ఈ మనసాలు పడ్డాడు దేకో అచ్చం నీలాగే ఉన్నాడు దేకో కన్ను దేకో నోరు దేకో ముక్కు దేకో చెవు దేకో చెవు దేక చెవు చూడుని చెవు దేక్తే ఉంటుందేంపా మసాలే పడినది నారు మనిషికున్నా అయ్యా ఎవరు సాలు మసాలే పడిన ఎవరు సాలు అంత శ్రీనివాసరావు సార్ పడిపోయినాడు అప్పుడు ఫోన్ చేస్తా ఉండి నాకు అప్పుడే ఏమో సంథింగ్ రాంగ్ జరిగింది కదా చూడరా రే మీ అమ్మ చూడరా నీకు ఫోన్ చేసేది నువ్వు లేనప్పుడు ఇంటికాడికి వచ్చేది అవునా కాఫీ నెలకు వస్తా ఉండి పాపు అల్లకరకు పోరు జీ అల్లకరకు పోరు జీ చూడరా మీ అమ్మ చూడు సన్నగా కప్ప అయిపోయింది రే కప్ప కప్ప కంప కంప हमको तेलुगु मालूम नहीं भैया जरा जरा आतो ఆతో थोड़ा थोड़ा आतो रे ఏం మాట్లాడతాడవా थोड़ा थोड़ा आता रे కొంచెము కొంచెము వస్తాయి అట్లా చెప్పు అట్లా చెప్పు थोड़ा थोड़ा आता रे कौन रे काडू कामुची बैठा रे ఏం పొగడతాడు కోనన్ను ఏం నాకే అర్థం కలిగి నీకే అర్థమయ్యేది తెల్లమెక్కల శ్రీనివాస్ గారు ఈ కథ నిర్వాహకులు భారత్ ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాను. తెల్లమెక్కల శ్రీనివాస్ గారు ఏం తక్కువ చేసినారా ఏం తక్కువ చేసిందా దేకో గై గై వాడి మెల్ల రేణుగాయలు కుట్టుకున్నాడు వేసుకొని దేకో దేకైతో देखो గై నో నీ దేకో ముడికి కొట్టు పని అల్లకరకు పోరు జీ బోల్ బేటా అలాగనే తండ్రి లగ్గరికి బోల్ అలాగనే తండ్రి లగ్గరికి చమడాలు తీసేస్తా నా కొడుక నువ్వు చెప్తా బోల్ అల్లా కరకు సీదా బోల్ అలాగనే తండ్రి బోల్ నమో నారాయణాయ
మీరు శాంతమని పెట్టుకోండి జీ ఎందుగా तो శాంతమని రखले जी మీరు శాంతమని పెట్టుకోండి శాంతములు పెట్టుకోయేమో ఊరి పెడతా కెడతావు అట్లే కాయడాన్ని ఉందక్క శాంతముకో లేదా శాంతం లేదక్క మీ ఊర్లో ఓ అయిపో బా ఎప్పుడు దిగిపోయి పోపమా పని చేస్తాం क्या जी నేను ఏమన్నా బాధపడా శాంతం పెట్టుకుంటా నువ్వు ఏమో మొగిని కట్టుకో నేను అలా కదా जी అలా కదా जी అయిపో. బా, చిన్నగా కూర్చో. ఇది ముందే కుక్కబాడి అయ్యి ఆరే సమ్మెకో బేటా ఆరే నారాయణకి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను కొట్టి చంపి ఆ పాడపడి బయటకు పడేశాను బేటా అలా కనుక పోడు బేటా అలాగే తల్లి పుడుగా నా కొడుకు ఇట్లా నా కొడుక యో వీడి పుట్టా బుద్ధిని ఇంకా వాళ్ళ అమ్మని నువ్వుతావు కొడుకున్నది అయ్యా ఆ బుద్ధిని కనుక కలవడనే అయ్యా మాకంటే లాక్డౌన్ లేకపోతే సీల్ డౌన్ అయ్యా శ్రీ వీర బ్రహ్మేంద్ర అల్లా కలుపుకో. నమః అల్లా అల్లా నమ శివాయ ఓం 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 నమ क्या जी क्या जी ఓ हाँ అట్లంతా పిలిస్తే వాళ్ళు పలికలేదు మామో ఇంకేలా ముందు 3 ఫీజులు ఉన్నాయి పెరికే అవేంటో నువ్వే పెరిగి ఓ ఆ? అట్లా జాగాలో చేయి పెట్టచ్చునా మీరు ముస్లిమాన్లు మేము హిందువులు क्या जी నాది సైవు ఏమి చక్కగా నిగుడుకోపోయాడే అచ్చం బోయగూడలో గాంధీ తాతలా చక్కగా ఇలాగే ఉండిపోయాడే ఇందుకే ఉన్నాడా లేకపోతే పోయినాడా क्या जी क्या जी ఓ మంచి సుత్తెత్తుకుంటామా क्या जी क्या जी మీ కప్పుడే దూరంలో నిండిపోయాయా మీరు బయట ఉన్నారా కాదిగే ఆ? ఏమని నువ్వు చెప్తావు నిందే ఏం చెప్పారు జీ? మొత్తము అన్ని సామాన్లు అంతా నిగుడుకోని పోయినా జీ నెడకపోతే వాళ్ళే భాస్కర్ తోడుకెళ్ళి బదులుకుంటుగా మరేలా నేను అలాంటిదన్నా జీ మొత్తం అన్ని సామాన్లు అవునండి ఆవుకాయ ఉలవకాయ బెండకాయ బెండకాయ ఉలవకాయ ఆడ ఉండేది అంతా రోడ్ల మీద ఏడన్నా కార్లకు అంత తగలకపోయి కాంగా ఇప్పుడు హర్మేకాయ జీ ఇట్లా వెళ్ళాడండి ఇంటికి పోయినాడా ఆ, ఇంటికి పోయింటే ఒక చిన్న పని ఏమిటండి చిన్న పని చేసి ఆ, చిన్న పని ఏం పని అనుకున్నావా ఏం పని ఈ పొద్దంతా రెయ్యంతా నిద్ర మెలుకున్నాం ఆ, రెయ్యంతా తెల్లారితే నా కొడుకు నికా చేస్తాం అలాగే జీ బాగా నిద్ర మెలుకున్నాం బాగా నిద్ర మేలుకోవాలంటే ఏం చేద్దాం జీ అవి బాగా నిద్ర మెలుకోవాలంటే నువ్వు కింద పడుకో నీ పై పడుకుంటా మీరు మళ్ళీ చచ్చిపోతారు జీ అలా కాదండి ఏడు చచ్చిపోతావు మిమ్మల్ని కప్ప చేయబోతాను కదా అలా కాదండి నేను బెటాం కింద సబ్బు వేసుకొని పడుకుంటాం మీరు పైన సోఫా మీద యో అర్మనిష్ట ఇట్లా కాదయ్యా ఉండింది సౌమ్య నా ముందు వాకిల్లో పట్టుకొని ఉండే అయ్యా వాకిల్లో పట్టుకోకుండా ఉండే ఓ బాగా పెద్ద బట్టలు తినేసింది జై యో ఏమన్నా ఉపాయం చెప్పున్నా ఉపాయమా ఏమన్నా చిన్న ఉపాయం చెప్పు అట్లా న్యాయం ఏదన్నా కావాలంటే నన్ను అడుగు నేను చెప్తా ఇప్పుడు సిద్ధంగా బాగా మేల్కోవాలి అంతే కదా అంతే
సిద్ధాన్ని బాగా మేల్కోవాలంటే ఆ? ఇప్పుడు భూమి కింద పనుకుంటుందా పనుకుంటుండే నువ్వు పైన పనుకుంటావా పైన టాప్ మీకిద్దరికి సెంటర్ లో నేను పనుకుంటా నెత్తిన గుండు ఉంటాయి రాజీ, పైన పడుకున్నా ఇద్దరు ఆడ మగలే కదా ఈ నైట్కి బాగా నిద్ర మేలుకొని తెల్లవారికి పెట్టాక నీకు వాయిదిగా లేకపోతే చూడు బాగా నిద్ర ఆవాజీ. అతో ఆవాజీ. వైభూతులు విరపూతిని కథ ఆనాటి రామ కథ